Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. సో ప్రాజెక్ట్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్ కంపల్సరీ చేయండి. అట్లీస్ట్ వన్ ప్రాజెక్ట్ అయినా మీరు చేయాలి. క్రిస్పీ కానీ, సెల్లింగ్ కానీ, యూనివర్సిటీ కానీ. దీంట్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి ఉండాలి మీరు. చేస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇవాళ మనకి క్లాస్ 9 అనమాట. సో 2-3 క్లాసెస్లో సిఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది మనకు. ఇవాళ మీడియా క్వెరీస్ గురించి, లిస్ట్ గురించి, ఒపాసిటీ గురించి, టేబుల్స్ గురించి, గ్రేడియంట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఈ వరకు మాట్లాడుతున్నాం. మీడియా క్వైరీస్ అనమాట. సో మీడియా క్వైరీస్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే మీడియా క్వైరీస్ని యూజ్ చేస్తాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే జనరల్గా మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఉంటాం. సపోజ్ లాస్ట్ క్లాస్లో మనకు క్లినిక్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసాం. ఆ ప్రాజెక్ట్ మనము ఎంతున్నా డెస్క్టాప్ వ్యూకు బేస్ చేసుకొని మనం చేసాం. డెస్క్టాప్ వ్యూ అంటే లార్జ్ స్క్రీన్స్ అనమాట. లార్జ్ స్క్రీన్స్ని బేస్ చేసుకొని మాత్రమే డిజైన్ చేసాం. ఎప్పుడైనా సరే మనం ఈ వెబ్సైట్ని మొబైల్లో ఓపెన్ చేయొచ్చు, ట్యాబ్లెట్ వ్యూలో ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెబ్సైట్ని తీసుకొని వెళ్ళి ట్యాబ్లెట్లో కానీ అండ్ మొబైల్ వ్యూలో కానీ చూడడం కష్టం. ఈ డెస్క్టాప్ వ్యూలోనే మొబైల్ వ్యూ అనేసి, ట్యాబ్లెట్ వ్యూ అనేసి చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయొచ్చు అంటే ఈ స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది చూడండి, మొబైల్ సింబల్ అండ్ ల్యాప్టాప్ సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. నవ్ సీ దిస్ ద వ్యూ అనమాట. చూడండి, డైమెన్షన్ రెస్పాన్సివ్ అనమాట. ఇది ఫస్ట్ది విడ్త్, సెకండ్ది హైట్ అనమాట. ఇది విడ్త్, ఇది హైట్. ఈ విడ్త్ మనకి పెరిగే కొద్దీ తగ్గే కొద్దీ మన వెబ్సైట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు విడ్త్ తగ్గించిన, విడ్త్ పెంచిన మన వెబ్సైట్ మన స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయిపోవడాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైన్ అంటాం. స్క్రీన్ విడ్త్ని ఇంక్రీజ్ చేసినా, డిక్రీజ్ చేసినా ఆ విడ్త్లోకి మనకి నీట్గా సెట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలా క్లమ్జీగా ఉంది. నాకు క్లమ్జీ ఉండకూడదు, నీట్గా సెట్ అవ్వాలి. అలా నీట్గా సెట్ అయ్యే ప్రాసెస్నే రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైన్ అంటాం. ఇలా ఎప్పుడైనా సరే మనం చేసిన డిజైనింగ్ డెస్క్టాప్ వ్యూ అనమాట, అంటే లార్జ్ స్క్రీన్స్కి అనమాట. లార్జ్ స్క్రీన్కి మన వెబ్సైట్ చాలా నీట్గా ఉంటుంది. సిరీస్ లార్జ్ స్క్రీన్స్కి మన వెబ్సైట్ చాలా నీట్గా ఉంటుంది. బట్ ఈ విడ్త్ తగ్గే కొద్దీ, ఇక్కడ ఉండే విడ్త్ తగ్గే కొద్దీ మనకు మన స్ట్రక్చర్ అనేది, రెస్పాన్సివ్ అనేది కోల్పోతుంది. సిరీస్ రెస్పాన్స్ అనేది కోల్పోతుంది. ఇప్పుడు ఇలాగా ఎంత విడ్త్ ఉంటే అది మొబైల్ వ్యూ అవుతుంది, ఎంత విడ్త్ ఉంటే అది డెస్క్టాప్ వ్యూ అవుతుంది, ఎంత విడ్త్ ఉంటే ట్యాబ్లెట్ వ్యూ అవుతుంది అంటే ఎప్పుడైనా మొబైల్ వ్యూకి 576 పిక్సెల్ విడ్త్ అనమాట ఫర్ మొబైల్ వ్యూ. అదేవిధంగా మిన్ విడ్త్ 576 పిక్సెల్ అండ్ మ్యాక్స్ విడ్త్ వచ్చేసి నియర్లీ 768 పిక్సెల్ వరకు. ఇట్స్ ఏ ట్యాబ్లెట్ వ్యూ అనమాట. ట్యాబ్లెట్ వ్యూ. అదే డెస్క్టాప్ వ్యూ అయితే మిన్ విడ్త్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, 768 పిక్సెల్ టు మ్యాక్స్ విడ్త్ 992 పిక్సెల్. దీన్ని ఏమంటారంటే మీడియం వ్యూ అంటాం, మీడియం స్క్రీన్ వ్యూ. అదేవిధంగా మిన్ విడ్త్ 992 పిక్సెల్ టు 1200 పిక్సెల్, మ్యాక్సిమం 1200 పిక్సెల్. ఇది మనకు లార్జ్ స్క్రీన్స్ అనమాట. అదేవిధంగా మిన్ విడ్త్ 1200 పిక్సెల్ టు
ఇంకా ఎనీథింగ్ ఎనీథింగ్ మినిమం వచ్చేసి 1200 అండ్ లార్జ్ ఎంతైనా ఉండొచ్చు. దాన్నే డెస్క్టాప్ వ్యూ అంటాం. ఇలా మనకు ఇవి బూస్ట్రాప్లో మనకు రెడీమేడ్ వాల్యూస్ అనమాట. బట్ ఇక్కడ మనకు నచ్చిన వ్యూ మనం పెట్టుకోవచ్చు. 576 600 400 లేదా 800 ఏ వ్యూ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, బట్ వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేసేది? ఫస్ట్ మనము 576 పిక్సెల్ వ్యూ చూద్దాం. మినిమం 576 పిక్సెల్ ఉంటే ఏదేది డిస్టర్బ్ అవుతుందో సిరీస్ 576 పిక్సెల్ ఇచ్చాను. ఈ 576 పిక్సెల్లో ఇది చూడండి, ఇది డిస్టర్బెన్స్ అవుతోంది, నావ్ బార్ డిస్టర్బ్ అవుతోంది, ఇక్కడ ఉండే కంటెంట్ డిస్టర్బ్ అవుతోంది, అండ్ ఇక్కడ ఉండే కంటెంట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సిరీస్ ఎవ్రీవేర్ మనకు డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు మనము డెస్క్టాప్ వ్యూలో అయితే పర్ఫెక్ట్గా ఉంది, మొబైల్ వ్యూకి వచ్చేసరికి క్లమ్జీ అయిపోతుంది. అంటే మనకు ఈ మొబైల్ వ్యూలో మళ్ళీ ఈ డిజైనింగ్ని రీడిజైన్గా చేసుకోవాలి. అంటే రీడిజైన్గా చేసుకోవాలంటే మళ్ళీ కోడ్ మొత్తం రాయాలంటే అవసరం లేదు. మనకు ఏ స్ట్రక్చర్ అయితే చేంజ్ అవుతుందో, ఏ స్ట్రక్చర్ వల్ల అయితే ప్రాబ్లం అవుతుందో అది మాత్రమే చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ చూడండి, మనకు ఇక్కడ 1 by 1 వస్తుంది, ఇక్కడ క్లమ్జీగా ఉంది. అలా లేకుండా నేనేం చేస్తానంటే 1 by 1 చేస్తాను. ఈ విడత మొత్తాన్ని 1 by 1 చేద్దాం. సో అది చేయాలి అనుకుంటే ఎలా చేస్తాం? సో లాస్ట్ టైం ప్రాజెక్ట్ నేను కంప్లీట్గా కాపీ పేస్ట్ చేస్తాను. నో CSS తీసుకుందాం, HTML. ఓకే, ఇక్కడ ఏం మనకి స్టైల్స్ అప్లై చేయలేదు కాబట్టి నో నీడ్, అవసరం లేదు. ఇప్పుడు మనకి ఫస్ట్ హెడర్ పార్ట్ అనమాట మనకి డిస్టర్బ్ అయ్యేది. హెడర్ పార్ట్ ఎందుకు డిస్టర్బ్ అవుతోంది అంటే, ఇక్కడ మనం రాసుకున్న ప్రాపర్టీస్ ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, సారీ, ప్యాడింగ్ 0-60 పిక్సెల్. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే మన డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే సైడ్ బై సైడ్ వచ్చేసింది. ఓకే, అందుకోసం నాకు సైడ్ బై సైడ్ వద్దు, నాకు 1 by 1 కావాలనుకుంటున్నా. ఈ హెడర్లో ఉండే డిస్ప్లే ఫ్లెక్స్ నాకు 1 by 1 కావాలి. అలా కావాలి అనుకుంటే ఎప్పుడు కావాలి? మనకు స్క్రీన్ విడ్త్ 576, మ్యాక్సిమం 576, దానికంటే బిలో ఉంటేనే నాకు కావాలన్నమాట. అలాగా దానికి రాయడానికి సింటాక్స్. ఇప్పుడు ఎంటైర్ మన డాక్యుమెంట్ మొత్తానికి ఎంటైర్ మీడియా క్వైరీస్ ఒకే చోట రాసుకోవచ్చు, లేదా సపరేట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు హెడర్ సపరేట్గా రాస్తున్నా, @media సింటాక్స్ అనమాట, బ్రాకెట్స్ మ్యాక్స్ విడ్త్ కోలన్ 576 పిక్సెల్ బ్రాకెట్స్. ఇదనమాట. ఇక్కడ స్పేస్ ఉండాలి, ఇక్కడ బ్రాకెట్స్ ఉండాలి. మ్యాక్స్ విడ్త్ ఇంత ఉన్నప్పుడు ఏం జరగాలి అనేసి ఇది రాస్తున్నాం. జనరల్గా మనకి ఏంటంటే అసలు అది అప్లై అవుతుందో లేదా చెక్ చేసుకోవాలంటే ఏదైనా సరే కలర్ అప్లై చేద్దాం. సిరీస్ అదే సెలెక్టర్ కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు ప్యాడింగ్ వచ్చేసి నేను 20 పిక్సెల్ ఇస్తున్నా, నాకు రైట్ టు లెఫ్ట్ నాకు 60 పిక్సెల్ వద్దు, 20 పిక్సెల్ ఇస్తున్నా. ఇక్కడ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనేసి ఇస్తాను, నాకు స్పేస్ బిట్వీన్ వద్దు, స్టార్ట్ ఇస్తాను. నెక్స్ట్ 1 by 1 కావాలి, ఇట్స్ ఏ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం సిరీస్ చూడండి. సో రిఫ్రెష్ 576 కదా మనం రాసింది, చేంజ్ అవ్వలేదు. మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ @media అంతా కరెక్ట్ అయినా. స్టార్ట్. ఓకే, ఒకసారి చూద్దాం HTML ఎలా ఉందనేసి. సేమ్ యువెల్ మెనూ అనమాట మనకి, సారీ ఇక్కడ ఉండేది మనకు మెనూ అనమాట. మెనూలో ఉండే వాల్యూస్ మనకి 1 by 1 కావాలి. సో మనకి అంత అడ్జస్ట్ అయ్యే అవసరం లేదు. మనకి సోషల్ 1 దానికి ఏం రాసినా మనకి సోషల్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మనకి.
సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి చూద్దాం అప్లై అవుతుంది లేదో. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆక్వా. అంటే అప్లై అవ్వట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే మనకు అప్లై అవ్వట్లేదు. సార్ చూద్దాం మనకి క్లియర్గా. మ్యాక్స్ విడ్త్ అంతా కరెక్టే, 576 పిక్సెల్ కరెక్టే. హెడర్, డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, స్టార్ట్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, ప్యాడింగ్ ఎక్కువ. నావబర్కి అప్లై చేసి చూద్దాం అప్లై అవుతుందో లేదో. ఇదే వాల్యూ కాపీ చేసుకుంటున్నా. కానీ మనం ఓపెన్ చేసింది వేరే ఫైలా కాదనేసి ఒకసారి చూద్దాం. మనం ఓపెన్ చేసింది వేరే ఫైల్ అనమాట, అందుకోసం అది చూద్దాం. చూడండి అప్లై అవుతుంది. మనము ఇంతకుముందు వేరే ఫైల్ ఓపెన్ చేసుకున్నాం. మనం చేసే కోడ్ ఒక చోట, మనకు అప్లై అయ్యేది ఒక చోట అనమాట. ఇది స్పేసింగ్ తగ్గింది అండ్ ఇలా 1 by 1 వచ్చింది. లాగిన్ ఇవన్నీ 1 by 1 వచ్చాయి చూడండి. ఓకే, ఇప్పుడు వీటి మధ్య స్పేసింగ్ కూడా మనం తగ్గించుకోవచ్చు, అప్పుడు నీట్గా సెట్ అవుతుంది. వీటి మధ్య స్పేసింగ్ హెడర్లో ఉండే ఎల్ఐస్ ఇది ఓన్లీ టెక్స్టింగ్ కోసమే మనం రాసింది. ఎల్ఐస్కి ప్యాడింగ్ వచ్చేసి ఒక 14 or 12 ఇస్తున్నా, 12 పిక్సెల్. యా, ఇది నీట్గా సెట్ అయింది చూడండి, సరిపోయింది. కలర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ కలర్ మనకి ఎక్కడైతే ఉందో అదే కలర్ అప్లై చేస్తున్నాం. ఇది ఎనఫ్, నీట్గా ఉంది చూడండి. నెక్స్ట్ మనకు నావ్ బార్. ఈ బీ క్లినిక్ అనేది ఒకటే ఉండాలి, ఇవంతా మెనూ మొత్తం 1 by 1 ఉండాలి. నావ్ బార్ మొత్తం 1 by 1 ఉండాలి. సేమ్ ఇదే కేసులో మనకు నావ్ బార్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నా. నావ్ బార్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఈ నావ్ బార్ని ఈ మీడియా క్వరీస్లో ఇచ్చేస్తాను. దీనిలో మనకి మొత్తం వాల్యూస్ చేంజ్ చేయాలి. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే అలైన్ ఐటమ్ స్టార్ట్, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అండ్ స్టార్ట్. అండ్ అదేవిధంగా 1 by 1 కావాలి. ఇట్స్ ఏ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఇవన్నీ మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఉంటుంది. సిరీస్ 1 by 1 వచ్చింది, కాలం వచ్చింది. ఇప్పుడు మనకి ఇదే కేసులో మనకు నావ్ బార్లో ఉండే యువెల్ సిరీస్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం. సో అందుకోసం మనకి ఏం చేయాలంటే ఈ నావ్ బార్లో ఉండే యువెల్కి డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం సిరీస్ 1 by 1. దట్స్ ఇట్. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ తగ్గించాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్ఐకి ప్యాడింగ్ ఇచ్చాం ఎక్కువ, ఆ ప్యాడింగ్ కూడా తగ్గిద్దాం మనం. ఇక్కడ మనకి ప్యాడింగ్ వచ్చేసి మనకు 0 పిక్సెల్ లేకపోతే 20 పిక్సెల్ వచ్చింది మనకి. ఓన్లీ ప్యాడింగ్ టాప్లో 20 పిక్సెల్, రైట్లో 20 పిక్సెల్, బాటంలో 20 పిక్సెల్, లెఫ్ట్లో 0 పిక్సెల్. ఓకే, లేదు మనకు ఓవరాల్గా 20 పిక్సెల్ ఇచ్చేద్దామంటే 20 పిక్సెల్, లేదనుకుంటే ఇంకా తగ్గిద్దామంటే ఇంకో తగ్గిద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉండే ఐకాన్కి అంటే యాంకర్ ట్యాగ్ కూడా మన స్టైల్స్ రాయాలి. ఇక్కడ ఉండే యాంకర్ ట్యాగ్ ఐకాన్ కూడా సేమ్. ఇక్కడ ఎల్ఐకి ఎంత అయితే ప్యాడింగ్ తీసుకున్నామో అదే ప్యాడింగ్ మనం ఇక్కడ తీసుకుందాం. ఏకి ప్యాడింగ్ 20 పిక్సెల్, సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే. అలా 2 సార్లు మనం రాయకుండా మనకి గ్రూపింగ్ సెలెక్టర్ రాయొచ్చు, 20 పిక్సెల్. ఇవన్నీ బై ప్రాక్టీసింగ్ వల్లనే మాత్రమే మీరు చేయగలరు. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా మనకు స్పేసింగ్ తగ్గించాలి. 20 నావ్లో ప్యాడింగ్ వచ్చేసి ఇలా ఇచ్చాం. నో సీ దిస్ చూడండి, క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఓకే, బ్యానర్ మీద ఓకే పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ వై చూజర్స్లో ఇవి మాత్రమే మనకు చేంజ్ అవ్వాలి. నెక్స్ట్
అబౌట్ సెక్షన్లో సేమ్ ఇక్కడ మనకు @media మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఉంటాయి. మనకు ఓన్లీ కాలమ్స్లో విడ్త్ మాత్రమే చేంజ్ అవ్వాలి, ఇది మాత్రమే చేంజ్ అవ్వాలి, మిగతా అంతా సేమ్ టు సేమ్. విడ్త్ మనకు 100% ఇవ్వాలి, ఎందుకంటే మనకు 1/1 అంటే 1/1 రావాలి. సీరీస్ 1/1 వస్తేనే నీట్గా ఉండేది. ఇప్పుడు ఇటు పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండే స్పేసింగ్ కూడా తీసేయాలనుకుంటే సీరీస్ అబౌట్లో మనకి అబౌట్లో సీరీస్ అబౌట్కి ఈ వాల్యూ మాత్రమే తీసుకుంటున్నా. ఈ వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ మనకు 20 పిక్సెల్ ఇస్తున్నాం, రిమైనింగ్ మార్జిన్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సీరీస్ ఇంత నీట్గా ఉంది. ఇదంతా మనకు కింద ఉండే డిస్టర్బెన్స్ వల్ల అయింది. మనకు లాస్ట్లో చూద్దాం ఇంత మొత్తం స్పేసింగ్ అంతా ఎందుకు వచ్చింది ఏంటి అనేసి. అలా నెక్స్ట్ ఇది ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ పార్ట్ కూడా మనకు 1/1 కావాలి. 1/1 కావాలనుకుంటే సేమ్ సెలెక్టర్. ఇప్పుడు ఇన్నిసార్లు రాసే అవసరం లేదు, కింద బాటంలో ఒకసారిగా రాసుకొని అన్నీ ఈ వ్యూలోనే ఇచ్చేయచ్చు, అన్ని దాంట్లోనే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకు ఈ రెండు మాత్రమే, సో ఈ రెండు మాత్రమే చేంజ్ అవ్వాల్సింది, మళ్ళీ మిగతాడన్నీ సేమ్ టు సేమ్. విడ్త్ మనకి 100% 1/1 కావాలి. నెక్స్ట్ ప్యాడింగ్ 20 పిక్సెల్. నెక్స్ట్ మార్జిన్ అవసరం లేదు, సేమ్ అంతే ఉండాలి. సీరీస్ అవుట్పుట్ 1/1 నీట్గా వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా అంతే, ఇది కూడా మనకు 1/1 కావాలి. సేమ్ అవుట్పుట్, సేమ్ డాక్టర్స్ అనే సెక్షన్లో మీడియా క్వైరీస్, డాక్టర్స్ అనే సెక్షన్లో కూడా మనకి ఇక్కడ ఉండేది ఇది. ఎంత కాపీ చేసుకున్నా అనవసరంగా ఉండేటి మనం తీయేస్తాను, అనవసరమైన కంటెంట్ మొత్తం తీసేయచ్చు మనం. ఇక్కడ నేను 20 పిక్సెల్ ప్యాడింగ్ ఇస్తున్నా, ఓన్లీ మనకి ఏదైతే చేంజ్ అవుతుందో అది మాత్రమే రాయాలి, మిగతాడన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు విడ్త్ 100% 1/1 కావాలనేసి. సిరీస్ కాలంలో విడ్త్ 100% అండ్ డాక్టర్స్లో ప్యాడింగ్ వచ్చేసి 20 ఇలా 0-20 పిక్సెల్ ఇలా. నెక్స్ట్ ఫోటో సెక్షన్లో కూడా సేమ్, ఫోటో సెక్షన్లో కూడా మనకి @media మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఇలా ఉన్నప్పుడు మనకి ఏం చేంజ్ చేయాలి? సేమ్ ఇక్కడ మనకి లైక్ దిస్, ఇది మొత్తంలో ఓన్లీ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నా, ఇంకా మిగతాన్ని సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఇక్కడ మనకు 100%. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇట్స్ ఏ కాపీకి మనం 1/1 కావాలి. ఈ కాపీ సెక్షన్ కూడా కాపీలో మనకు ప్యాడింగ్ అనేది ఇక్కడ 20 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ జస్టిఫై కంటెంట్ స్టార్ట్, దట్స్ ఇట్. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే మనకు కంటెంట్ మొత్తం సెంటర్లోకి వస్తుంది. కంటెంట్ మొత్తం సెంటర్లోకి వస్తుంది, బట్ నాకు స్టార్టింగ్లోనే ఉండాలి. అలైన్ ఐటమ్ స్టార్ట్. నా సిరీస్ ఇక్కడ మనకు కాలమ్స్ మనకు 1/1 మారలేదు. వై ఇక్కడ రోలో కాలంకి విడ్త్ 100% పర్ఫెక్ట్ అండ్ రోకి ప్యాడింగ్ 1 minute. ఇంత అవసరం లేదు, ఇట్స్ 20 పిక్సెల్. ఓకే, ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే కాలమ్స్గా డివైడ్ చేసినప్పుడు దీనికి ఫ్లెక్స్ వ్రాప్ రాయలేదు మనం, ఇక్కడ కంపల్సరీ రాయాలి, రాయకపోతే మనకు అది చేంజ్ అవ్వదు. ఫ్లెక్స్ వ్రాప్ అనమాట, అది రాస్తేనే మనకు 1/1 వస్తాయి. నోసిస్ బి క్లినిక్ పార్ట్నర్స్
లైక్ దిస్. చూడండి మొత్తం అంతా మన స్క్రీన్ తగ్గట్టుగా ఉంది. బట్ ఎప్పుడైతే 576 పిక్సెల్కి మీట్ అవుతుంది, అంటే 576 అబోవ్ అవుతుందో మళ్ళీ నార్మల్ స్క్రీన్ అయిపోద్ది. నేను రాసింది ఓన్లీ 576 వరకు మాత్రమే. 576 కంటే ఇంక్రీజ్ అయింది అనేసి అనుకుంటే మళ్ళీ చేంజ్ అవుతాయి. సిరీస్ 576 కంటే మళ్ళీ చేంజ్ అయిందంటే మళ్ళీ చేంజ్ అవుతాయి. అందుకోసం మీరు మళ్ళీ రాసుకోవాలి. ఏదైతే చేంజ్ చేయాలనో అవన్నీ ఎలా రాయాలంటే, ఇంకో స్క్రీన్ రాయాలంటే @media బ్రాకెట్స్ మినిమం విడ్త్ 576 పిక్సెల్ ఉంటే అండ్ మ్యాక్స్ విడ్త్, సో మిడిల్లో ఇక్కడ అండ్ మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్ ఇలా రాయాలన్నమాట. ఇది మిన్ విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్ ఈ ఇంటర్వెల్ అనమాట. అదే ఇంకో ఇంటర్వెల్ రాసుకోవాలనుకుంటే మిన్ విడ్త్ 768, అదేవిధంగా 992. అదే ఇంకో స్క్రీన్లో రాసుకోవాలంటే మిన్ విడ్త్ 992, 1200. అంతే, ఇక్కడి వరకు మనం రాయాల్సింది. డిఫాల్ట్గా ఉండేది మళ్ళీ రిమైనింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. మనం రాయింది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. మనకు 1200 అబవ్ ఉందంటే మినిమం 1200 రీచ్ అవ్వగానే యాజ్ ఇట్ ఈస్ ముందు ఎలాగైతే ఉందో అలాగ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు రాయాలి, ఈ వ్యూస్లో మీరు రాయాలి. ఏదైతే ఈ వ్యూస్లో డిస్టర్బ్ అవుతుందో ఆ డిస్టర్బ్ అయ్యేది మీరు రాయాలి. అవన్నీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఆ వాల్యూస్ రాసేయండి, అంతే సరిపోద్ది. ఓకేనా. మీడియా క్వైరీస్ చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీడియా క్వైరీస్ లేనిదే రెస్పాన్సివ్ డిజైన్ లేదు. మీడియా క్వైరీస్ కంపల్సరీ రావాలి. నెక్స్ట్ టాపిక్ లిస్ట్ అనమాట. list.html. లిస్ట్ మీద మనం సిఎస్ఎస్ అప్లై చేసే స్టైల్స్ ఏంటి? ఒక లిస్ట్ తీసుకుంటున్నా, అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఎలా దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు. లిస్ట్ అనేది ఏదైనా ఉండొచ్చు. లిస్ట్ ఇట్లా మల్టిపుల్ లిస్ట్ ఉందనుకోండి, డిఫాల్ట్గా మనకు బుల్లెట్ పాయింట్స్ వస్తాయి, అంటే డాట్ అనమాట. డిఫాల్ట్గా డాట్స్ వస్తాయి మనకు. ఇలా డిఫాల్ట్గా డాట్స్ వచ్చేటివి మనం HTMLలో టైప్ అనే అట్రిబ్యూట్ రాసి చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఎలా అంటే యుఎల్ అనే సెలెక్టర్, ఇక్కడ మనకు లిస్ట్ స్టైల్ టైప్ అని రాస్తాము. లిస్ట్ స్టైల్ టైప్ డిస్ట్. ఇది ఏంటంటే రెడీమేటెడ్ అనమాట, అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్. డిస్ట్ అనేది ప్రీ డిఫైన్డ్ వర్డ్, దానివల్లనే మనకు ఇలా డాట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ వాల్యూస్ మనం మార్చుకోవాలనుకుంటే సేమ్ లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్. సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తాయి మనకు, ఎన్ని సర్కిల్ లాగా వస్తాయి. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ టైప్ వస్తుంది. అదే మనకు లిస్ట్ స్టైల్ టైప్ నన్, అంటే మనకు ఆ డాట్స్ కనపడకూడదు, నన్. ఇప్పుడు అదేవిధంగా మనకు లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అనేసి ఉందనుకోండి. ఇప్పుడు మనకు ఇవెల్లో ఉండేళ్ళకి ఏదైనా సరే బార్డర్ ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇలా. బట్ ఇక్కడ చూస్తే ఈ టైప్ అనేది మనకు అవుట్ సైడ్లో ఉంది. బట్ ఈ టైప్ ఇన్సైడ్లోకి రావాలనుకుంటే లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేసి రాయాలి. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడా అవుట్ సైడ్ అనేసి. ఇన్సైడ్ వస్తే ఇన్సైడ్లోకి వచ్చేస్తాయి. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్లోకి వస్తాయి అనమాట. సిరీస్ ఇన్సైడ్. అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇదే ప్లేస్లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్క్వేర్, సర్కిల్, నన్ను, డిస్ట్, ఈ ప్లేస్లో మనకు ఇమేజెస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ ప్రింట్ చేయాలంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అంటాము. లిస్ట్ స్టైల్ ఇమేజ్
మీ దగ్గర చాలా స్మాల్ ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్ వాల్యూని URL లింకప్ చేస్తే చాలు. చాలా స్మాల్ ఇమేజ్ అంటే 10/10 అనేసి 20/20 అనేసి అంత స్మాల్ ఇమేజ్ ఉండాలి. 20/20 10/10 అంటే 20 పిక్సెల్ బై 20 పిక్సెల్ లేదనుకుంటే 10 పిక్సెల్ బై 10 పిక్సెల్ అంత వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. అంటే చూడగలరు మీరు, లేకపోతే లేదు. అంత స్మాల్ ఇమేజ్ని మీరు ఇక్కడ లింకప్ చేసి చాలు. ఇప్పుడు దీనికి లిస్ట్ స్టైల్ టైప్ ఉంది, లిస్ట్ స్టైల్ పొజిషన్ ఉంది, లిస్ట్ స్టైల్ ఇమేజ్ ఉంది. షార్ట్ అండ్ ప్రాపర్టీ లిస్ట్ స్టైల్. దీనిలో మనకు ఇమేజ్ రాయొచ్చు, అదేవిధంగా ఇన్సైడ్ రాసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా. ఇమేజ్ ఉంది అంటే ఈ సర్కిల్ రాదు, అంటే ఇమేజ్ ఉందంటే సర్కిల్ అవసరం లేదు. ఇన్ కేస్ మనకి ఇమేజ్ వస్తుంది అంటే ఈ సర్కిల్ ప్రింట్ అవ్వదు. ఓకే, ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. అది మీ దగ్గర ఇమేజ్ ఉంది, ఇమేజ్ని ప్రింట్ చేసుకోవాలంటే సర్కిల్ రాయొద్దండి. ఇన్ కేస్ ఇన్సైడ్లో ప్రింట్ చేసుకోవాలంటే ఇన్సైడ్ రాయాలి మీరు. అవుట్ సైడ్ కావాలంటే మీరు ఏం రాసే అవసరం లేదు. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినా లిస్ట్ స్టైల్ అనేసి ఇచ్చేసి ఇమేజ్ ఇవ్వచ్చు, ఇన్సైడ్ ఇవ్వచ్చు, సర్కిల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది అన్ఆర్డర్ లిస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్గా మనకు నెంబర్స్ ఉంటాయి. ఓఎల్కి డిఫాల్ట్గా నెంబర్స్ ఉంటాయి. సిరీస్ నెంబర్స్ ఇవి మార్చాలి అనేసి అనుకుంటే ఓఎల్. లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ABCD వస్తాయి. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ ఆల్ఫా అంటే స్మాల్ ABCD వస్తాయి. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ రోమన్ వాల్యూస్ వస్తాయి. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ రోమన్ అనమాట. సిరీస్ ఇలా వీటిని బేస్ చేసుకొని మనం ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ స్టైల్ అని రాసే సరిపోద్ది, టైప్ అని రాసే అవసరం లేదు. షార్ట్ అండ్ ప్రాపర్టీ అనమాట. ఇలా లిస్ట్ స్టైల్ అని రాసుకోవచ్చు, సరిపోద్ది. ఇది ఓవరాల్గా లిస్ట్ గురించి అనమాట. నెక్స్ట్ ఒపాసిటీ ప్రాపర్టీ అనమాట. opacity.html. ఒపాసిటీ కోసం నేను ఇక్కడ ఒక స్మాల్ డివ్ తీసుకుంటాను. దానికి ఏదైనా సరే స్టైల్స్ ఇద్దాం. డివ్, ఈ డివ్కు హైట్ విడ్త్ ఇద్దాం. ఏదైనా సరే ఆ ప్లేస్లో ఇమేజ్ ఉండొచ్చు, ఏదైనా వండుకోవచ్చు. అండ్ విడ్త్ వచ్చేసి నేను ఒక 100 or 200 పిక్సెల్, అండ్ హైట్ వచ్చేసి 200 పిక్సెల్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. ఇట్స్ ఏ ప్యూర్ కలర్. సిరీస్ ఇలా. ఇప్పుడు ఇది ఒపాసిటీ కొద్దిగా తగ్గించాలి అంటే ఒపాసిటీ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1 మధ్యలో ఉంటుంది. 0.5 ఇస్తున్నా, మళ్ళీ పిక్సెల్స్ ఇవ్వకూడదు. 0.5. ఎప్పుడైతే యూజర్ వచ్చేసి వీటి మీద హోవర్ చేస్తాడో అప్పుడు ప్యూర్ కలర్గా కనిపించాలి, ఫుల్ కలర్గా కనిపించాలి. దానికోసం హోవర్ చేయగానే ఒపాసిటీ వచ్చేసి 1 అయిపోవాలి. ఇట్స్ ఏ ప్యూర్ కలర్. నా సిరీస్ ఇలా ఒపాసిటీ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చు మీరు, లైట్గా లేదా ప్యూర్ కలర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రేడియంట్స్ అనమాట. గ్రేడియంట్స్ మనకు 3 టైప్స్ ఉన్నాయి. లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్. గ్రేడియంట్స్ అంటే మల్టిపుల్ కలర్ కాంబినేషన్ అన్నమాట. గ్రేడియంట్స్ అంటే అది లీనియర్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కానీ, లేదనుకుంటే టాప్ టు బాటమ్ కానీ, లేదనుకుంటే రైట్ టు లెఫ్ట్ కానీ, లేదనుకుంటే బాటమ్ టు టాప్ కానీ, లేదనుకుంటే యాంగిల్లో కూడా, యాంగిల్ డైరెక్షన్లో కూడా మనకి ఇవ్వచ్చు.
అండ్ అదేవిధంగా రేడియల్ గ్రేడియంట్. రేడియల్ గ్రేడియంట్ అనేది ఏంటంటే సర్కిల్ నుంచి వస్తుంది. సర్కిల్ ఆర్ సెంటర్. అదేవిధంగా కోనిక్ గ్రేడియంట్. కోనిక్ గ్రేడియంట్ ఒక కార్నర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక కోన్ టైప్ అనమాట. కోన్ టైప్ స్ట్రక్చర్. కోన్ టైప్ ఆర్ కార్నర్ని బేస్ చేసుకొని మనకు వస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్. ఇంతవరకు మనకు సింగిల్ కలరే చూసాం. ఇప్పుడు మనం మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ ఇస్తే దాన్ని గ్రేడియంట్ అంటాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ కొన్ని బటన్స్కో ఏదో అనుకో స్టైల్స్ రాసింటాం మనం. అదే తీసుకుంటాను. బటన్ మీద నేను అప్లై చేస్తాను. మీరు బటన్ మీద కాదు దేని మీద మీరు అప్లై చేసుకోవచ్చు. బటన్ మీద కాకుండా దేని మీద అప్లై చేసుకోవచ్చు. ఒక బటన్ తీసుకుంటున్నా, క్లిక్ మీ ఇస్తున్నా. స్టైల్, బటన్ స్టైల్స్. బటన్లో బార్డర్ నన్, బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ రెడ్. అదేవిధంగా ప్యాడింగ్ 10 పిక్సెల్ స్పేస్ 20 పిక్సెల్ అండ్ బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. కలర్ వైట్. నా సీ దిస్ ఇలా ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను గ్రేడియంట్లో ఇస్తాను. ఆ గ్రేడియంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్. ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్ ఇచ్చాను. ఇక్కడ మనకు ఆర్జీబీ కానీ ఎక్సా కానీ ఏదైనా సరే రాసుకోవచ్చు. ఇక్కడ మనం రాయాలంటే యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం మనం. ఇట్స్ ఏ లీనియర్ గ్రేడియంట్. ఇక్కడ మనకు రెడ్, గ్రీన్, బ్లూ ఈ కలర్ కాంబినేషన్లో నాకు కావాలనుకుంటున్నా. సీ దిస్ రెడ్, గ్రీన్, బ్లూ. బట్ డిఫాల్ట్గా టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోవాలనుకుంటున్నా. ఈ కలర్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోవాలనుకుంటున్నా. అప్పుడు 2 రైట్ అనేసి ఇస్తే 2 రైట్ కామా రెడ్, గ్రీన్, బ్లూ. సీస్ రెడ్, గ్రీన్, బ్లూ. అదేవిధంగా యాంగిల్ కావాలనుకుంటే ఇక్కడ మనకి 2 రైటా, 2 బాటమా, 2 టాపా, 2 రైటా అనేసి ఉంటుంది మనకు. ఇక్కడ యాంగిల్ కావాలనుకుంటే యాంగిల్ రాసుకోవచ్చు. 45 డిఈజీ అని రాయాలి. డిగ్రీని డిఈజీ అనమాట. 45 డిగ్రీస్ యాంగిల్లో పోవాలి. సిరీస్ ఇలా 45 డిగ్రీస్ యాంగిల్లో పోయింది. 45 డిగ్రీస్ యాంగిల్. ఇలా లీనియర్ గ్రేడియంట్ అనమాట. అదేవిధంగా సేమ్ దీనికే నేను రేడియల్ గ్రేడియంట్ వాడతాను. రేడియల్ గ్రేడియంట్. ఈ రేడియల్ గ్రేడియంట్లో మనం మల్టిపుల్ కలర్స్ యూజ్ చేస్తున్నా. రెడ్, గ్రీన్, బ్లూ మల్టిపుల్ కలర్స్ నేను యూజ్ చేస్తున్నా. ఇలా మల్టిపుల్ కలర్స్ నేను యూజ్ చేసినప్పుడు మనకు సెంటర్ని బేస్ చేసుకొని మనకు వస్తుంది. సీ దిస్ రెడ్, గ్రీన్, బ్లూ ఇలా సెంటర్ని బేస్ చేసుకొని వస్తుంది. బట్ ఇది సర్కిల్ ఫార్మేట్లో లేదు, ఎలిప్సెస్ ఫార్మేట్లో ఉంది. బట్ సర్కిల్ ఫార్మేట్లో మనకు కావాలనుకుంటే ఇన్ ద ప్లేస్ ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ సర్కిల్ అని రాస్తాం. సర్కిల్ కామా రెడ్. ఇప్పుడు రెడ్, గ్రీన్, బ్లూనే కాదు మీకు నచ్చిన కలర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఓన్లీ నేమింగ్స్లోనే కాదు, ఆర్జీబీలు ఇవ్వచ్చు, ఎక్సాలు ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎల్ ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు వాల్యూస్ మీరు. ఓకే సిరీస్ ఇలా సర్కిల్ లాగా వచ్చింది చూడండి, సర్కిల్ టైప్. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా కోనిక్ గ్రేడియంట్. ఒక కోన్ టైప్ ఉంటుంది. సిరీస్ కోనిక్ గ్రేడియంట్. కోనిక్ గ్రేడియంట్ ఇక్కడ మన సర్కిల్ అట్లేమీ లేదు, జస్ట్ ఒక కార్నర్ని బేస్ చేసుకొని అదే అడ్జస్ట్ అవుతుంది. సిరీస్ చూడండి సెంటర్ని బేస్ చేసుకొని ఇలా వచ్చింది చూడండి, కోన్ టైప్. కోన్ టైప్ మనకు వచ్చింటుంది. దీన్ని మనకు కోనిక్ గ్రేడియంట్ అంటాం. ఇవి బ్యాక్గ్రౌండ్గా అంటే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు. వీటికి బ్యాక్గ్రౌండ్ ఇమేజే రాసే అవసరం లేదు, సింపుల్ బ్యాక్గ్రౌండ్ అని రాసుకోవచ్చు. మొత్తం ఫుల్ నేమ్ ఇవ్వకుండా రాసుకోవచ్చు అనమాట మీరు. ఇవి అనమాట మనకు. ఓకే
ఈ 3 గ్రేడియంట్స్ ఇంకా చూడండి W3 స్కూల్స్లో రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ అనేసి, రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేసి ఉంటాయి. రిపీటింగ్ అనేసి, రిపీటింగ్ అయినప్పుడు ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి మనకు. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. టెక్స్ట్ ఎఫెక్ట్స్ లేకపోతే రియల్ టైంలో చూద్దాం. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది రియల్ టైంలో చూద్దాం. ఇక్కడ ఏమొద్దులండి. ఓకే, రియల్ టైం ఎగ్జాంపుల్ మనకు ఇది క్లినిక్ అనేసి ఉంది. ఇక్కడ మనకు కొద్ది కంటెంట్ తీసుకున్నాం మనం. ఇక్కడ కంటెంట్ తీసుకున్నాం. ఇంకా కొద్ది ఎక్కువ కంటెంట్ ఇచ్చి చూద్దాం. కొద్దిగా కంటెంట్ ఎక్కువ ఇదే తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఉండే పేరాగ్రాఫ్ అంటే డాక్టర్స్లో ఉండే పేరాగ్రాఫ్కి మనం కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాం. డాక్టర్లో ఉండే పేరాగ్రాఫ్కి దిస్ ఈ పేరాగ్రాఫ్కి టెక్స్ట్ లైన్ జస్టిఫై అనేసి వాడుతున్నా. టెక్స్ట్ లైన్ జస్టిఫై వాడితే మనకి ఏమైతే కార్నర్స్ అన్ని నీట్గా అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఈ కార్నర్స్ అన్ని నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వడంతో పాటు ఇక్కడ చూడండి వర్డ్స్కి మధ్య స్పేసింగ్ పెరిగిపోయింది. వర్డ్స్కి మధ్యలో స్పేసింగ్ పెరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ స్పేసింగ్ అనేది మనకు ఇంత పెరగకూడదు. ఇన్ కేస్ మనకు ఈ మిడిల్లో మనకు ఒక బిగ్గర్ వర్డ్ ఉందనుకుంటే, సపోజ్ ఇది ఒక బిగ్గర్ వర్డ్ అనుకోండి. ఆ బిగ్గర్ వర్డ్ ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది. సీరీస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది బిగ్గర్ వర్డ్ అనేది. మళ్ళీ ఇక్కడ చూడండి స్పేసింగ్ పెరిగిపోయింది. ఈ వర్డ్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. ఇలాంటి కేసులో మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ కేసులో వర్డ్ వ్రాప్ అనేసి ఉంది. వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనమాట. అంటే ఒక సింగిల్ వర్డ్ని బ్రేక్ చేయాలంటే వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్. అప్పుడు ఏమైతే అంటే మనకి ఎక్స్ట్రా వచ్చిన వాల్యూ వచ్చేసి బ్రేక్ వేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఉండే ఎఫెక్ట్, ఇక్కడ ఉండే స్పేసింగ్స్, ఇక్కడ ఇంత బిగ్గర్ వాల్యూ ఉంది కాబట్టి పక్కన పడదు కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. దానికోసం వర్డ్ బ్రేక్ బ్రేక్ ఆల్ అని ప్రాపర్టీ అలా ఇస్తే మనకు మొత్తం అన్ని బ్రేక్ వేసి నీట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే వర్డ్స్ బ్రేక్ అయిపోతాయి. ప్రతి వర్డ్ బ్రేక్ అయిపోతాయి అనమాట మనకి ఇక్కడ. బట్ కనిపించడం నీట్గా కనిపిస్తుంది, బట్ వర్డ్స్ బ్రేక్ అయిపోతాయి. నాకు నీట్గా కనిపించాలి, వర్డ్స్ బ్రేక్ అయినా పర్లేదు అనుకుంటే ఈ రెండు యూజ్ చేసుకుంటే బెస్ట్. లేదు నాకు కనిపించే వాటితో సంబంధం లేదు, వర్డ్స్ నీట్గా ఉండాలనుకుంటే వి యూస్ టెక్స్ట్ లైన్ జస్టిఫై. ఇది టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి అనమాట. నెక్స్ట్ టేబుల్ ఏదైనా సరే డిజైన్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఒక టేబుల్ అంటూ ఉండాలి. ఫస్ట్ ఒక రెడీమేడ్ టేబుల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ HTMLలో డిస్కస్ చేసుకున్న టేబులే కాపీ పేస్ట్ చేస్తాను. table.html. ఆ కోడ్ వచ్చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. టేబుల్ కోడ్ టేబుల్ వరకు కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సపోజ్ మనకి HTML స్ట్రక్చర్ కావాలి, HTML5 టేబుల్ ఇస్తాను. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫో, ఈ బార్డర్స్ ఇవన్నీ నేను తీయేస్తాను. ఈ బార్డర్స్ ఇవన్నీ నేను తీయేస్తాను. స్టూడెంట్ ఇన్ఫో అలాగే ఉండండి. నా సిరీస్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి బటన్స్కి ఎలా స్టైల్ ఇవ్వడం నాకు తెలుసు. బటన్కి స్టైల్ అలా ఇచ్చుకోవచ్చు. బట్ టేబుల్కి స్టైల్స్ ఇవ్వాలి. ఈ టేబుల్కి స్టైల్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకు టేబుల్లో ఉండే THకి TDకి టేబుల్కి ఈ మూడింటికి బార్డర్ అప్లై చేస్తున్నా చూడండి. టేబుల్కి THకి TDకి ఈ మూడింటికి బార్డర్ అప్లై చేస్తున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి అప్లై చేస్తున్నాను.
మొత్తం డబల్ డబల్ వచ్చింటుంది మనకు సిరీస్, డబల్ డబల్ వచ్చింటుంది మనకు. బట్ అక్కడ వచ్చింది ఏంటంటే ఇదంతా టీడీ, ఇదంతా టీహెచ్, సారీ ఇదంతా టీహెచ్, ఇది టీహెచ్, ఇది టీహెచ్, ఇది టీహెచ్, వాటికి మాత్రమే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే వాటికి మాత్రమే వచ్చింది, ఓవరాల్ టేబుల్కి వచ్చింది. బట్ నాకు డబల్ బార్డర్ వద్దు, సింగిల్ బార్డర్ కావాలనుకుంటే టేబుల్కి మనం ఏం చేయాలంటే బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ రాయాలి. బార్డర్ కొలాప్స్, కొలాప్స్, బార్డర్ కొలాప్స్, కొలాప్స్ అనే ప్రాపర్టీ రాస్తాం. నా సీ దిస్ బార్డర్ కొలాప్స్, కొలాప్స్. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు టీ హెడ్లో ఉండే రో అనేది ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నా. టీ హెడ్లో ఉండే రో అంటే టేబుల్లో ఉండే టీ హెడ్లో ఉండే టీఆర్ హైట్ ఒక 50 పిక్సెల్ ఇస్తాను. నా సీరీస్ చూడండి 50 పిక్సెల్ విడ్త్ వచ్చింది చూడండి. అండ్ టేబుల్ విడ్త్ కూడా పెంచాలనుకుంటున్నా. సో టేబుల్ విడ్త్ పెంచాలంటే టేబుల్కి విడ్త్ ఇస్తాం. విడ్త్ మనకి 80 పిక్సెల్ ఇస్తున్నా, సారీ 80%, నాట్ పిక్సెల్, 80%. ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఇది మొత్తం ఒక స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఎప్పుడైనా సరే సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇట్స్ మార్జిన్ కోలన్ 0 స్పేస్ ఆటో. సిరీస్ ఇలా. ఇప్పుడు హెడ్డింగ్స్కి ఒక కలర్ కావాలి, బాడీకి ఒక కలర్ కావాలనుకుంటున్నా. హెడ్డింగ్స్కి ఒక కలర్ కావాలనుకుంటే టేబుల్లో ఉండే టీ హెడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్స్ ఏ రెడ్ ఇస్తున్నా అండ్ కలర్ వైట్ ఇస్తున్నా. సిరీస్ కానీ లేదు వాటి వరకు మాత్రమే మనకు బార్డర్స్ ఏదైనా సరే ఎల్లో కలర్ ఇద్దాం, ఇంత కావాలంటే మనకు నీట్గా కనిపిస్తుంది కలర్ మీద. సిరీస్ ఇప్పుడు దీనికి వేరే కలర్ ఇవ్వాలనుకుంటున్నా. సో వేరే కలర్ ఇవ్వాలనుకుంటే టీ బాడీకి వేరే కలర్ ఇవ్వాలి. టేబుల్లో ఉండే టీ బాడీకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ అనేసి ఇస్తాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ కూడా మార్చాలనుకుంటున్నా. ఇట్స్ ఎ వైట్, సో కలర్ వైట్. సేస్ లైక్ దిస్. ఇప్పుడు టెక్స్ట్ డిఫాల్ట్గా H1కి మాత్రమే సెంటర్లో ఉంటుంది, టీ హెడ్కి మాత్రమే సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు టీడీ డేటా కూడా నాకు సెంటర్లోకి కావాలనుకుంటే ఓవరాల్ టేబుల్కి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే అన్నీ సెంటర్లోకి వస్తాయి. సిరీస్ అంత మొత్తం టెక్స్ట్ అలైన్ సెంటర్ అన్నిటికీ సెంటర్లో వచ్చింది. అదే వర్టికల్ డైరెక్షన్లో ఇక్కడ ఉండే వర్టికల్ డైరెక్షన్లో ఈ లైన్ మీదకి కావాలనుకుంటున్నా. వర్టికల్ డైరెక్షన్లో సెంటర్లో ఉన్నాయి అన్నిటికీ, బట్ నాకు లైన్ మీదకి కావాలనుకుంటే ప్రతి టీఆర్లో అంటే టేబుల్లో ఉండే టీఆర్ సెలెక్ట్ చేస్తున్నా. టీఆర్ ప్రతి రోలో ఉండే కంటెంట్ వచ్చేసి వర్టికల్ డైరెక్షన్, వర్టికల్ అలైన్ బాటమ్. సీస్ వర్టికల్ అలైన్ బాటమ్ అనమాట. ఇక్కడ ఎందుకు రాలేదు సార్ చూద్దాం. ఇక్కడ కూడా ఉంది కదా మనకి, ఎందుకు డిఫాల్ట్గా మనకి H3కి మనకి స్పేసింగ్ అప్లై అయ్యిండొచ్చు, దానికోసం రాలేదు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు స్పేసింగ్ స్టార్ ఇచ్చేసుకొని ప్యాడింగ్ 0, మార్జిన్ 0 కంపల్సరీ ఇచ్చేసుకోవాలి మీరు, అప్పుడు మనకు అప్లై అవుతుంది. సిరీస్ స్టూడెంట్ కూడా మనకు వచ్చింది. అదేవిధంగా బటన్ కూడా మీరు స్టైల్స్ అప్లై చేయండి, మొత్తం అంతా నీట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే నాకు వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటున్నా. అలా మనకి టేబుల్లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ కావాలనుకుంటున్నా. నా సీ దిస్ రాలేదు, 1 minute. టీ బాడీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్ అక్కడ. సిరీస్ అది కరెక్ట్ చేశాను. సిరీస్ హోవర్ చేసినప్పుడు నేను రాసింది టీ బాడీలో ఉండే టీఆర్స్కి మాత్రమే అనమాట మనం రాసింది. అందుకోసం టీ బాడీలో ఉండే టీఆర్స్ మాత్రం హోవర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఎప్పుడైనా మనకు స్క్రీన్లో మనకు చూడండి ఇలా స్క్రీన్ మనకి ఇలా చేసినప్పుడు మనకు రెస్పాన్సివ్ పోతుంది, కిందికల్లా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్ పోయినట్టు. ఇలాంటి కేసులో మనకి ఏం చేయాలంటే
ఈ టేబుల్కి ఒక పేరెంట్ డ్యూ తీసుకొని అబ్జర్వ్ చేయండి. ఈ పేరెంట్కి అంటే ఈ టేబుల్కి నేను ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటున్నా. దీనికి ఏదైనా సరే నేను డివ్కి ఒక క్లాస్ నేమ్ రాస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు టీబీ అనేసి ఇస్తున్నా. ఈ టీబీకి నేను ఓవర్ఫ్లో ఆటో సిరీస్ ఎప్పుడైతే నేను సిరీస్ ఇప్పుడు మనకి కిందకల్లా బార్ రాలేదు, టేబుల్కి మాత్రం వస్తుంది. మొత్తం పేజ్ మొత్తం కాకుండా ఓన్లీ టేబుల్కి మాత్రమే మనకు వస్తుంది. సిరీస్ ఓన్లీ టేబుల్ మాత్రమే రెస్పాన్సివ్ వస్తుంది. టేబుల్ ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనకు బాడీకి రావట్లేదు. బట్ ఇంతకుముందు మనకి ఇది లేకపోతే బాడీకి వచ్చేది. చూడండి, ఇది లేకపోతే మనకు బాడీకి వస్తుంది ఇక్కడ. అప్పుడు అంత కంటెంట్ పేజ్ మొత్తం కదలాలి. ఈ కేసులో అయితే ఓన్లీ టేబుల్ మాత్రం కదిలిస్తే సరిపోతుంది. ఇది రెస్పాన్సివ్ టేబుల్ టైప్ అనమాట. స్క్రీన్ తగ్గినప్పుడు స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది, మనకు స్క్రీన్తో పాటు మన అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, ఇది టుడే కాన్సెప్ట్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ టాపిక్స్ మొత్తం అంటే ఇవాళ చెప్పిన టాపిక్స్ మొత్తం టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ, టేబుల్స్ కానీ, అండ్ ఒపాసిటీ కానీ, గ్రేడియంట్స్ కానీ, లిస్ట్ కానీ, మీడియా క్వెరీస్ కానీ, ఇవన్నీ మీరు చేసిన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకు మోస్ట్లీ చెప్పాలని ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఫినిష్ అవ్వలేదు అనేసి అనుకుంటే టుమారో డే ఆఫ్టర్ టుమారో తీసుకుందాం. పొజిషన్స్ ఉన్నాయి, డ్రాప్ డౌన్స్. ఈ డ్రాప్ డౌన్స్ అనేది తర్వాత nav బార్ విత్ డ్రాప్ డౌన్ యాడ్ చేయాలి. nav బార్ విత్ డ్రాప్ డౌన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ యానిమేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూద్దాం. మోస్ట్లీ టుమారోకి ఫినిష్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీక్లో మీరు సిఎస్ఎస్ అంతా పర్ఫెక్ట్ అయిపోతే బూస్టాప్ స్టార్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ డే వేస్ట్ చేసుకోవద్దండి. ప్రతి డే ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. నేను ఒక 90 to 95% సిలబస్ కంప్లీట్ చేస్తే మీరు ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ 5% ఉంటుంది. ఆ టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేసి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అంటే నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను. బట్ ఇవన్నీ ప్రతిదీ నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇవి ప్రాక్టీస్ చేసి ఎనఫ్, మీరు ఏదైనా సరే చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ.